మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రియమైన మీ అందరికీ ఉదయకాల శుభములు. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. ఆలోచన కలిగి ఉండుడి, సమాధానముగా ఉండుడి, ప్రేమ కలిగి ఉండుడి, ప్రార్థన చేయుడి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వచనం. కీడుకు ప్రతి కీడెవనికి చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. ఆలోచన కలిగి ఉండుడి. ఎవరి దృష్టికి? మనుషులందరి దృష్టికి. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి. ఏవి యోగ్యమైనవి మనుషులు, ఏవి అవసరం, వాటి గురించి మీరు ఆలోచన కలిగి ఉండండి. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు. చాలా సందర్భాల్లో ఎవరైనా కీడు చేస్తే ప్రతి కీడు చేయాలనే ఆలోచన. మరి అలా చేయవద్దని పౌలు గారు తన పత్రికలో రాస్తున్నారు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండండి. మనుషులందరికీ ఏది యోగ్యం, ఏది అవసరం, ఏది అక్కర, ఏది కావాలి, దాని గురించి మీరు ఆలోచన కలిగి కీడు చేశారనే ఆలోచనలో ఉండి మరి ప్రతి కీడు చేయాలనే ఆలోచనలో మీరు ఉండకండి. కీడుకు ప్రతి కీడు చేయాలనే ఆలోచన కలిగి ఉండకండి. యోగ్యమైన వాటి గురించి మీరు ఆలోచన చేయండి. ఒకవేళ వారు కీడు చేసినా యోగ్యమైన వాటి గురించి ఆలోచన. యోగ్యమైనది ఏది? దేవుని వాక్యం, దేవుని రక్షణ, మారు మనస్సు. యోగ్యమైనది దేవుని వాక్యమే. కంతకంత మించిన యోగ్యమైనది యోగ్యమైనది దేవుని వాక్యం. దేవుడిచ్చే రక్షణ. రక్షణ విషయంలో ఆలోచన కలిగి ఉండాలి. అందరూ రక్షింపబడాలి. అందరూ రక్షింపబడాలి. రక్షణ మారు మనసు పొందాలి. అందరూ రక్షణ పొందాలి. అలాగే యోగ్యమైనవి కావాలి. అందరికీ యోగ్యమైన వాక్యం కావాలి. అందుకే ఆలోచన కలిగి ఉండండి. యోగ్యమైన వాటి గురించి, అవసరమైన వాటి గురించి, అక్కరమైన వాటి గురించి. మనుషులందరికీ ఏది అక్కరనో దాని గురించి మీరు ఆలోచన. మనుషులందరికీ రక్షణ కావాలి. ప్రతి మనుష్యుడు రక్షింపబడాలి. అటువంటి ఆలోచన కలిగి ఉండండి. కీడు చేశాడని ప్రతి కీడు చేయాలని ఆలోచనలో ఉంటే నీవు రక్షింపబడవు. నీ ఎదుటి వారికి నీ రక్షణ మార్గాన్ని చూపాలి. అందుకే అంటున్నాడు, యోగ్యమైన వాటి గురించి ఆలోచన చేయుడి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. శక్యమైతే, నీకు సాధ్యమైనంత మట్టుకు మరి మనుషులతో సమాధానంగా ఉండండి. సమస్త మనుషులు, ఈ మనుషులు ఆ మనుషులు తేడా లేదు, భేదం లేదు, ఎటువంటి భేదం లేదు, ఎటువంటి భేదాభిప్రాయం మనుషులు నీకు ఉండకూడదు. సమస్త మనుషులతో సమాధానంగా ఉంటుంది అని చెప్తూ, కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. కీడు వలన జయింపబడక, కీడు చేసి జయించి నువ్వు సంతోషాన్ని పొందాలనుకుంటున్నావు. కీడుకు ప్రతి కీడు చేశారు, ఆ వ్యక్తి పడిపోయాడు, ఆ వ్యక్తి ఓడిపోయాడు. నేను ప్రతి కీడు చేయడం వల్ల ఆ వ్యక్తి నా చేతిలో ఓడిపోయాడు అని నువ్వు సంతోషంగా ఉన్నావు. అలా కాదు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును మీరు జయించు. కీడును ఓడగొట్టు, కీడును ఓడించు. మేలు చేత నీవు కీడును ఓడించు. కీడు వల్ల జయింపబడక మేలు చేత జయించు అంటారు. మేలు చేసి నువ్వు జయించు, కీడు చేత కాదు.
మేలు చేసి జయించినప్పుడు నిజంగా చాలా సంతోషం, ఆనందం.